ఆకలి తప్పుల మాట ఏంటి? ఆగిపోయింది, ఆకలి తీరిపోయింది. ఈనాడు మన కానూరు గ్రామం ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిసి సపోజ్ నాకు తెలిసి కూడా భారతదేశంలో కూడా ఎవరు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ 39 years అంటే 25 సంవత్సరాల 29 సంవత్సరాలు 29 years 30 సంవత్సరాలు రాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇల్లు కావాలని ఎందుకు పెట్టారంటే అన్ని 5 వేళ్ళు కలిసి మంచి బలము ఒకవేళ తింటే చాలు వచ్చేస్తాయి. ఇట్లా కలిసికట్టుగా వీళ్ళు చాలా చాలా ఆలోచన చేస్తుంటారు. చేయకుండానే వచ్చినాయో కొన్ని కలిసి ఉంటుంది. కలిసి వాళ్ళకి ఎంత కలిసి వచ్చింది ఏదైనా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులు మన గ్రామ ప్రాథమిక పాఠశాలలోని పూర్వ విద్యార్థులందరికీ మమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదికగా పెద్దలందరికీ మా ఉపాధ్యాయ కుటుంబం అనమాట. నా కుటుంబం ఎంతో నా ఉపాధ్యాయ కుటుంబం అంటే నా పాఠశాలలో చదివిన బాలబాలికలందరూ కూడా నాకు విద్యా కుటుంబంలోని నా కుటుంబ సభ్యుల కింద నేను ఎప్పుడు మనసులో భావిస్తుంటాను. బయటకు కూడా చెప్పడానికి నాకు వేరే ఆలోచన లేదు. చదువు అనేది మనిషికి చాలా అవసరమైన విలువైన విషయం. అదే చదువు లేకపోతే ఏమైందో ప్రత్యక్షంగా నాకు బాగా తెలుసు. చదవడానికి అవకాశం ఉండి చదవడానికి అవకాశం లేకుండా కూడా 2 పత్రాలు లేవండి మనుషులకి. నాకు ఆ 2వ పత్రంలో చదవడానికి అవకాశం లేదు. 1% కూడా లేదన్నమాట. అంటే నేను మా అమ్మకి 9వ చదివాను. నేను నా దగ్గరికి వచ్చేసరికి ఆస్తి లేకుండా చదవడానికి నా జీవితంలో నాకు తెలిసి పుస్తకం కానీ పెన్సిల్ కానీ నేను కొనుక్కోలేదు. నాకు తెలియదు. అట్లా పక్క వాళ్ళ పుస్తకాల్లోనే చదువుతూ మాస్టర్ చెప్పింది వింటాం. అడగానే ముందు లేచి నుంచోడు, నువ్వు కూర్చోరా అనిపించుకోవడం. అట్లా 6 తరగతి వరకు చదవగలిగాను. ఆ తర్వాత 7వ తరగతి చదవాలంటే పుస్తకాలు 2 రూపాయలు డబ్బులు లేవు. ఇంటి దగ్గర పూట నిండా అన్నం లేదు. అయితే మా అమ్మ చదువుకోవడం అనేది వెళ్తే స్కూల్కి వెళ్తే అందరూ గేలు చేశారు. ఉపాధ్యాయులు కూడా పుస్తకాలు లేకుండా వస్తారు. అంటే మెసేజ్ వచ్చి ఇంట్లో చేశారు. చదవడానికి అవకాశం లేకపోయింది. అప్పుడు మా ఇంటికి ఊళ్ళో ట్రాక్టర్ చూసుకోవడానికి ఒక డ్రైవర్ వచ్చాడు. ఇబ్బంది పడుతుంటే వాళ్ళు బాధపడుతున్నారంటే చదవడానికి అవకాశం లేకపోయింది. అంటే చదవకపోయినా చేతి నుంచి కూడా చదువులాంటి అని చెప్పాడు. ఒక మహానుభావుడు చెప్పిన మాట్లాడినప్పుడు చేతి విద్య అదేంటంటే మెకానిక్ పని నేర్చుకుంటే సరిపోతాడు. అట్లా నేను ఆడదానికి వెళ్ళి చేతి విద్య అంటే మెకానిక్ పని కౌంటర్ పని నేర్చుకున్నాను. ఆ తర్వాత 8 సంవత్సరాలు పనిచేశాను. వర్క్షాప్ పెట్టిన తర్వాత నాకు నిద్ర ఉండేది కాదు. నిద్రలో కూడా చదువుకున్నట్టుండేది, మెలకు వచ్చేది, చాలా డిస్టర్బ్ ఉండేది. అప్పటికి 8 సంవత్సరాలు పనిచేస్తే 4,000 సంపాదించా. 3 సంవత్సరాలకు వర్క్షాప్ పెట్టిన తర్వాత వర్క్షాప్ పెట్టిన తర్వాత లక్షాధికారిని అవ్వాలనుకున్నా. అంటే మనం గోల్ పెట్టుకోవాలి. మనం అందరం ఎత్తైనా లక్షాధికారి అయిన తర్వాత ఇంకా డిస్టర్బెన్స్ పెరిగిపోయింది. నా డిస్టర్బెన్స్ కారణం నాకే తెలియదు. పద్దాక అవలంతా ఉండేవాడిని చదువుతున్నట్టు చదవాలని. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చదవలేకపోయాను. నా కారణం 2 రూపాయలు పుస్తకాలు డబ్బులు లేకపోతే. కాబట్టి చదువుకునే అవకాశం లేని వాళ్ళకి ఏం చేయగలనని ఒక ఆలోచన వచ్చి మన పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్ కలిశాను. ఏమంటే నేను పుస్తకాలు డబ్బులు లేకుండా చదవలేకపోయాను, పుస్తకాలు డబ్బులు లేకుండా ఎవరు చదువు మాట్లాడరు అని అట్లా అనౌన్స్ చేసి నా సంపాదనలో 5% 5 to 10% ఖర్చు పెట్టడానికి అప్పుడే నిర్ణయించుకొని 5,000 ఖర్చు పెట్టాలని పాఠశాలలో బాగు చేసుకోవడానికి
పుస్తకాలు ఇక్కడికి హెడ్ మాస్టర్ చెప్తే ఆయన ప్రెసిడెంట్గా చెప్పితే డబ్బులు తగ్గినది అన్నాడు. ఆయన పిలుపుని వస్తే నన్ను రమ్మన్నాడు. వెళ్తే నువ్వెవరో చేయడానికి నీకు పోమన్నాడు. సరే అంతా అయిన తర్వాత నేను చేసేది వచ్చాను. అప్పటి నుంచి కూడా అదే పట్టుదలగా ప్రతి సంవత్సరం క్లాస్కి ఫస్ట్ వచ్చినాడు, సెకండ్ వచ్చినాడు, థర్డ్ వచ్చినాడు. అదేవిధంగా నాకు తెలిసి రెగ్యులర్గా ఉండాలనేది నాకు ఉండేది. నేను వర్షం కూడా సరదాగా వెళ్ళి ఎక్కువ చేసాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను. మొదటగా అట్లా చేసాం. ఆ తర్వాత వార్డు నెంబర్ అయిన తర్వాత 5వ వార్డుకి మే 5వ తారీఖు దాకా 5వ వార్డుకి వార్డు నెంబర్ అయ్యాను. ఆ వార్డు ఎక్కడి నుంచి ఆ చిన్నదాకా చిక్కుకోగలరా ఇవన్నీ చిట్టుబాబు గారు ప్రెసిడెంట్. నేను ఈ స్కూల్కి చేస్తూ ఉండేవాడిని. కావాల్సిన వనరులు పిల్లలకి ఉపయోగపడే ఏం చేయగలను, చదవకుండా ఏం చేయాలని ఉంటా ఉండేవాడిని. కాబట్టి మన ఊరికి హై స్కూల్ లేదు. 10th క్లాస్ వరకు లేకపోవడం వల్ల 7th వరకు చదివి అందరూ చదువుతున్నారు. ప్రత్యేకించి ఆడపిల్ల లేదు, అసలు లేదు. హై స్కూల్ కావాలని ప్రపోజల్ పెడుతూ మాట్లాడుతూ ఆయన కూడా గట్టిగా హై స్కూల్ అంటే కడతారు, 5 ఎకరాలు కావాలి, కట్టలేవు మన వల్ల కాదంటే కట్టాలి అని ఒకరోజు చాలా పంచాయతీ ఆఫీసులో చాలా వాగ్వాదాలు జరిగితే హై స్కూల్ కట్టేది వెళ్తానని సర్వం చేయడం. ఆ ప్రకారంగా కోటయ్య మాస్టర్ దగ్గరికి హై స్కూల్ కావాలంటే ఏం చేయాలంటే అప్లికేషన్ పెట్టాలనుకుందని అందరింది. అట్లా హై స్కూల్ కావడానికి ఎంతో పట్టుదలగా పట్టుదల సర్వం చేయడం జరిగింది. వాళ్ళు 8th క్లాస్ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఎక్కడ చూడని ఆ పర్వాలని పెట్టుబడి చేసి